మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు యేసయ్య ఏకోని ఈ మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చినాడు గనుక వాగ్దానంతో కూడిన ఈ మాట చేత ఈరోజు మన హృదయాలు మనం వెలిగించుకుందాం. దేవుని పిల్లారా, ఒకసారి చూడగలిగితే మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో మనం చూడగలిగితే, దేవుని పిల్లారా, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్నాడు, అమరత్వము గలవాడై ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు అంట సమీపించరాని, అంటే మనసులో సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రం నివసిస్తూ అమరత్వం కలిగి ఉన్నాడు. జాగ్రత్త అని యేసయ్య ఈరోజు మనలోకి దేవుని పిల్లరా హెచ్చరిస్తున్నాడు. ఎందుకు? దేవుడి సన్నిధానానికి మనం వెళ్ళినప్పుడు దేవుని పిల్లరా, ఆయన సన్నిధానంలో మనం కూర్చున్నప్పుడు అనాలోచనగా కాకుండా సమీపించరాని తేజస్సులో దేవుడున్నాడు కనుక నా ప్రవర్తన, నా మాట, నా ఆలోచన జాగ్రత్త కలిగి ఉండాలా అనే భయముతో ఆయన సన్నిధానంలో మనం వణుకుతూ ఆరాధన చేయాలని చెప్పేసి యేసయ్య వాళ్ళ వాగ్దాన పూర్వకంగా మనం చెప్తున్నాడు. కనుక ఆ సమీపించరాని తేజస్సులో నివసిస్తున్న దేవుడితో మనం మాట్లాడుతున్నామని గుర్తుపెట్టుకొని కొద్దిగా మాట్లాడి ఎక్కువ ఆయన మహింపరిచే స్థితిలో మనందరం ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, మనసులో సమీపించరాని తేజస్సులో నివసిస్తున్నవాడా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయనా. నీ సన్నిధానంలో మేము చేరి తండ్రి అమరత్వము కలిగిన నిన్ను ధ్యానం చేయుచున్నప్పుడు తండ్రి, ఏ అపవిత్రత కానీ ఏ అయోగ్యత కానీ మాలో లేకుండా పరిశుద్ధులుగా నీ ఎదుట నిలబడి సమీపించరాని తేజస్సులో నిన్ను ఆరాధించగలిగే మహాభాగ్యం మాకేమని అడుగుతున్నాం తండ్రి. ఎంతమంది అయితే తండ్రి అయ్యా సమీపించరాని తేజస్సులో నిన్ను ఎతకలేక చూడలేక చీకటిలో కొట్టుకులాడుతున్నారో అట్టి బిడ్డలు కూడా సంఘములో చేరి నా తండ్రి అమరత్వము కలిగి ఉన్న నిన్ను చూడగలిగే మహాభాగ్యం నీ బిడ్డకి మనం అడుగుతూ తండ్రి, ఎంతమంది అయితే నీ పిల్లలనైనా పొలం పనులని, ఉద్యోగాలను, చేతి పనులను బయటికి వెళుతుండగా వాళ్ళ రాకపోకలు మీరు తోడుగుండి వారి చేతి పనులు మీరు ఆశీర్వదించి మంచి ఆరోగ్యం ఇచ్చి నీ పిల్లలను కాపాడమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.